ఎవరికి కావాల్సిన సాక్ష్యాలు వాళ్ళు. వాస్తవంగా హమాస్ తీవ్రవాదులు ఎవరి మీద దాడి చేశారు? ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎందుకు చేశారు? తమ సత్తా చూపించుకోవడానికి చేశారు. ఏం చేశారు? 1400 మందిని చంపేశారు. వెళ్తా 250 మందిని బంధించి తీసుకెళ్లారు. ఎవిడెన్స్ ఉంది కదా. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారు, శవం మీద కూడా అత్యాచారాలు చేశారు. అదంతా వీడియోలు రికార్డ్ చేసి టెలిగ్రామ్స్లో పోస్ట్ చేశారు. పైగా ఆ ప్రాంతంలో వృద్ధులతో సహా చంపేశారు. ఇదంతా సాక్ష్యాలు ఉన్నాయి కదా. అంతకు మించిన మానవ హననం ఇంకేమైనా ఉందా? మానవ హక్కుల హననం ఇంకేమైనా ఉందా? ఒక దేశం మీదకి ఒక తీవ్రవాద ముఠ వెళ్ళి యుద్ధం చేస్తే చేతులు ముడిచి కూర్చోవాలా? 250 మంది బందీలు విడిచిపెట్టని కాళ్ళ వేళ్ళ పడాలా? అప్పుడు ఇంకా దేశం ఎందుకు అడుక్కు తిన్నా? ఎదిరించింది, అటాక్ చేస్తోంది, వెంటాడుతోంది, వేటాడుతోంది. 22,000 మంది పాలస్తీనియన్ల పేరుతో తీవ్రవాదులతో సహా చచ్చారు. అందులో ఎంతమంది తీవ్రవాదులో ఎంతమంది పాలస్తీనా ప్రజలో తెలియదు. తీవ్రవాదిని కూడా పాలస్తీనా ప్రజల లెక్కనే కడుతున్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ మీద కేసు వేశారు. ఆ కేసు వేసింది సౌత్ ఆఫ్రికా. దానికి సమాధానం చెప్పింది ఇజ్రాయెల్. ఇప్పుడు టర్కీ తీసుకొచ్చి కొన్ని సాక్ష్యాలు ఇచ్చింది. ఇజ్రాయెల్ చేస్తున్న ఘాతుకం ఇదిగో జెనోసైడ్, అంటే ఒక జాతి అంతం. వాస్తవంగా ఒక జాతి అంతం చేయడానికి మొదట వెళ్ళిన వాళ్ళు ఎవరు? తీవ్రవాద ముఠాలు. ఇస్లామిక్ రాజ్యాన్ని ఇజ్రాయెల్కి విస్తరించడం కోసం వెళ్ళారు. బట్ వాళ్ళు తిరగబడ్డారు. జెనోసైడ్ ప్రారంభించినటువంటి వాడిని కాపాడతా అవతల వాడు బాధితుడే జెనోసైడ్ చేశారని చెప్పడం అన్నటువంటిది టర్కీ లాంటి నీచ దేశానికే చెల్లింది.